మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మోషే ఇశ్రాయేళ్ల ప్రజలతో ఇట్లనుచు ఇట్లనెను: నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులుంటకు సమ్మతించిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజలనుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 మనిషి మనుగడకు నియమములు అవసరం. మనిషి మనుగడకు నియమ నిబంధనలు అవసరం. ప్రతి ఇంటిలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రతి కుటుంబములో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పద్ధతులను పాటించాలి, లోబడాలి. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నియమములను, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పద్ధతులను వారే మీరినా ఆ కుటుంబము నిలబడదు. ఒకవేళ నిలబడినా ఎవరి దారి వారిదే, ప్రశాంతత అయితే ఉండదు. గడపల్లోకి వచ్చేవా ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఎవరి పద్ధతులు వారివి. ప్రతి సంఘములో, ప్రతి సమాజములో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సంఘ జీవులమైన ప్రతి ఒక్కరము దానికి లోబడే ఉండాలి. ఆ నియమ నిబంధనలు పాటించాలి. లేకపోతే సంఘము విచ్ఛిన్నమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. 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 ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలన్నా,
వ్యక్తుల సమూహము సంగముగా సమాజముగా ఏర్పడి అది జీవితం కొనసాగించాలన్నా మనుగడలో ఉండాలి అన్న పద్ధతులు, నియమ నిబంధనలు, కట్టుబాటులు అవసరం. అదే కట్టుబాట్లను ఈరోజు మనము మొదటి పట్టణంలో ఆలకించాం. దేవుణ్ణి మీరే ఎన్నుకున్నారు. ఈ ప్రభువుని మీ సొంత దేవుడిగా మీరే ఎన్నుకున్నారు. అప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించండి. ఆయన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆయనతో ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయనతో ఈ జీవితకాలం ఇక్కడ పంచుకొని పరలోకంలో కూడా జీవితకాలం అంతా కూడా ఆయనతో వసించాలి, జీవితాన్ని పంచుకోవాలి అంటే, కలిసి ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అవి పాటించండి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 17వ వచనం. నేడు మీరు ప్రభువుని మీ దేవునిగా ఎవరెన్నుకున్నారు? దేవుడిచ్చి రుద్దలేదు. నేను ఉంటానని దేవుడు ఎప్పుడు రుద్దలేదు. నడిపించు నానావా, విడిపించు నానావా అంటేనే దిగొచ్చాడు ఆయన. అప్పుడే మోషేని ఎన్నుకున్నాడు. వీరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే అక్కడ దేవతలు కానీ దేవతాండ్రులు కానీ ఎవరు కూడా సహాయం చేయకపోతే, మా నిజమైన దేవుడు నీవే, విమోచించేవాడివి, తీసుకుని వెళ్ళి కానాలు స్థిరపరిచేవాడు నీవే అంటే అప్పుడు దిగొచ్చాడు దేవుడు. ఈ ప్రభుని ఎవరు ఎన్నుకున్నారు? మీరే. రమ్మని, విడిపించమని, విమోచించమని, స్థిరపరచమని అడిగినది మీరే ఎన్నుకున్నారు. ఇంకా చదువమ్మా. ఆ ప్రభు మార్గములందు నడచుచు ఆయన కట్టడలను, ముందు మార్గమును నడవండి, కట్టడలను విధులను పాటించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాటించకపోతే ఏమైపోతుంది? ప్రభు అడుగుతారు, ఏమిటిది? నీవేగా, నీ సొంత నిర్ణయం. నీవే కదా నన్ను దేవుడిగా ఎన్నుకున్నది, నీవే కదా ఈ ఆరాధనకు వస్తానని ఒప్పుకున్నది. మరి ఇప్పుడు పాటించడం ఏమిటి? కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, మార్గములు నడవేమిటి? తర్వాత సమ్మతించారని ఉంటుంది. చదవమ్మ అదే ముందు. ఆయనకి విధేయులై ఉండుటకు మీరే సమ్మతించితిరి. నేను రుద్దలేదు. విధేయించండి, నా దగ్గరే ఉండండి, నన్నే మీ దేవుడిగా స్వీకరించండి, నన్నే ఆరాధించండి అని నేను విధేయించలేదు. మీ సొంతగా మీరు వచ్చారు కాబట్టి, మీ సొంతగా నన్ను పిలిచారు కాబట్టి నేను కొన్ని నియమాలు ఇచ్చాను, అవి పాటించండి. అప్పుడు మనం కలిసి నడవగలం, కలిసి జీవించగలం, సొంత ప్రజలుగా ఉండగలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి. కథోలికులుగా ఉండాలి అనేది మీ సొంత నిర్ణయం. ఈ కథోలికులో ఉండాలి అంటే బైబిల్ ముఖ్యము, ఆచారము ముఖ్యము, క్యానన్ లా అని ఒకటి ఉన్నది. ఇండియన్ పీనల్ కోడ్ లాగా మనకు క్యానన్ లా, చర్చి లా ఉన్నది. ఇవి పాటిస్తాము అని మనమే లోపలికి వచ్చాం. మనమే మన బిడ్డలను తీసుకుని వచ్చేసి జ్ఞానస్థానం ఇప్పించాం. మరి కట్టుబాట్లకు లోబడి ఉండాలిక. ఈ చర్చిలో, ఈ యొక్క కథోలిసిజంలో ఉన్న నియమ నిబంధనలు పాటించాలిక. యూ చూస్ టు బి ఎ క్యాథలిక్. నువ్వు కథోలికులుగా ఉండాలని నీ నిర్ణయం అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చి తప్పితే ఎలా? ప్రభు అంటున్నాడు, నేను రుద్దలేదు, రమ్మనలేదు, మీరు ఎన్నుకున్నారు, మీ నిర్ణయం. ఇప్పుడు పాటించకపోతే ఎలా? అటు ఇటు ఉంటే ఎలా? అటు ఇటు ఉంటే ఎలా? ఈ గొడవ ద్వితీయోపదేశంలో రాలేదు, మోషే కాలం నుంచి రాలేదు, యెహోషువ కాలం వరకు, రాజుల కాలం వరకు కూడా ఈ తంతు ఇలాగే జరుగుతుంది. వాళ్ళే ఎన్నుకున్నారు యావేని వాళ్ళ సొంత దేవుడుగా. కానీ సందర్భానుసారము వేరే పండుగలు, వేరే ఆరాధనలు, వేరే పూజలు, వేరే గుడులు, గోపురాలు. యెహోషువ కాలం చివరిలో ఏమంటారు? ఈ రోజైనా మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతిసారి సంచల మనస్సులుగా ఉన్నారు, దిమనస్సులుగా ఉన్నారు, అటు ఇటు పోతున్నారు. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. యెహోషువ 24వ అధ్యాయం 15 చివరిలో ఉంటుంది. ఈరోజే నిర్ణయం తీసుకో. ఆ కాలం వరకు వెళ్తూ ఉంది. అప్పటితో ఆగిపోయారంటే లేదు, రాజుల కాలం వరకు కూడా వెళ్ళింది తంతు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం.
అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు, ఇంగ్లీష్లో భలే మాట ఉంటుంది. ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ గో ఆన్ లింపింగ్ అంటే గెంతుతూ దూకుతూ అటు ఇటు. హౌ లాంగ్ విల్ యూ గో లింపింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ గాడ్స్. ఇద్దరు దేవుళ్ళ మధ్య ఎందుకు మీరు అటు ఇటు? గోడ మీద దాని వల్ల ఎందుకు అటు ఇటు ఉంటారు? రాజులో ఏలియా అంటున్నాడు, ఏలియా కాలం వరకు వెళ్ళింది. ఒక దేవుణ్ణి ఎన్నుకో, ఒక ఆరాధన ఎన్నుకో, దానిలో స్థిరముగా ఉండు. ఆరాధన ఏదో ఉంటుంది, ఆరాధన చేస్తే ఏదో ఇస్తాననే శోధన యేసు ప్రభువుకు వచ్చింది. 3వ శోధన అదే, నిన్ను ఆరాధించు నీకు ఏమైనా ఇస్తా, నాకు మోకరించు నీకు సమస్తాన్ని ఇస్తా. ఆరాధన అంటే దేవుణ్ణి కూడా అటు ఇటు చేయాలనుకుంది. మనం ఒక లెక్క, ఒక మాట మీద నిలబడితే, ఈ దేవుడు నీ సొంత దేవుడైతే, ఇది నీ సొంతదే అయితే ఇక్కడే ఉండు, అటు ఇటు వెళ్ళకు. దేవుడిని మెచ్చుకునేది కాదు. హౌ లాంగ్ విల్ యూ గో ఆన్ లింపింగ్? అటు ఇటు గెంతుతూ ఉంటారు ఎందుకు? ఉంటే ఉండు, లేకపోతే లే. ప్రభు చెప్పేది అదే. మీరు ఎన్నుకున్నారు నా దేవుడు, నేనే దేవుడని, నా నియమాలు పాటించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబు గారు అంటారు తన మొదటి లేఖలో 1వ అధ్యాయం 8వ వచనంలో, దిమనస్కుడు చపల చిత్తుడు వానికి ఏ పని యందు స్థిరత్వము ఉండదు. 2 మనసులు కలిగి, చపలత్వం కలిగి అటు ఇటు మాట్లాడేవాళ్ళు, అటు ఇటు తిరిగే వాళ్ళకి దేని యందు కూడా స్థిరత్వం ఉండదు. ప్రభు కోరుకునేది ఏంది? స్థిరమైన ప్రేమ. నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించండి. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కాదు, ఇక్కడ కొంచెం ఆరాధన అక్కడ కొంచెం ఆరాధన కాదు. ఉంటే ఒక దాని మీద నిలబడు. ప్రభు కోరుకునేది అదే. ది మనస్కులు చపల చిత్తులు ఎప్పుడు స్థిరముగా ఉండరు, స్థిరత్వమే ఉండదు వాళ్ళకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్థిరముగా ఉండటానికి, దేవుని స్థిరముగా ఆరాధించటానికి, ఈ దేవుని నీ సొంత దేవునిగా నీవే నిర్ణయించుకున్నావు. ఆ దేవుని కట్టుబాటులకు నువ్వు లోబడి జీవించినట్లయితే చివరి వరకు కూడా ఆయన నీ దేవుడు అవుతాడు. ఆయనతోనే నీవు ఉంటావు. దేవుడు మనకు సహాయం చేయను గాక.